మనం ధ్యానించకపోయేటువంటి విషయము కొన్ని సందర్భాల్లో మనము చెయ్యనటువంటి పని కానీ లేకపోతే మనం ఆలోచించినటువంటి ఆలోచన కానీ మనము చెప్పనటువంటి మాట కానీ లేదా మనము అనుకోనటువంటి ఉద్దేశము కానీ మనం కలిగి ఉన్నాము అని చెప్పి ఇతరులు గనక భావిస్తే ఇతరులు గనక అనుకుంటే అది ఎంతో బాధకరం అనిపిస్తుంది. ఉదాహరణకి మనం దొంగతనం చేయకున్నా మనం చేశామని, అబద్ధం ఆడకున్నా అబద్ధం ఆడామని, వ్యభిచారం చేయకున్నా వ్యభిచారం చేశామని, లేకపోతే పలాని వారిని తిట్టకున్నా తిట్టామని, పలాని వారికి ఏదో హాని చేయాలని హాని చేయకున్నా హాని చేశామని, లేతే హాని చేయాలన్న ఉద్దేశముతో మనం లేకున్నా ఉన్నామని, ఇట్లాంటి ఆలోచనలు ఎదుటివారు మన గురించి భ్రమపడ్డప్పుడు ఆలోచించినప్పుడు అది ఎంత బాధ కలుగుతాదో తెలుసు. అది ఎంత బాధ కలుగుతాదో వేదన కలుగుతాదో తెలుసు. అంటే అలాంటి మనం చేసినప్పుడు అంటే ఎట్లయినా బాధ ఉంటుంది. చేసినా కూడా చేయలేదని బాధపడతా అంటారు. కానీ ఒకవేళ నిజంగా మన చేతులు నిర్దోషత్వముతోటి, అంటే నిజంగా మనం ఏ తప్పు చేయకున్నా చేశాము అని చెప్పి ఇతరులు ఎదుటివారు మన గురించి అపోహపడ్డప్పుడు అనుకున్నప్పుడు, మనం చేశాము అని చెప్పి పదే పదే మనల్ని అంటూ ఉన్నప్పుడు, ఆ నేరాన్ని మన మీద మోపుతున్నప్పుడు అదెంతో బాధకరమైనటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకనంటే దేవుని యొక్క వాక్యములో ఇలాంటి పరిస్థితులు కేవలం ఈ లోకంలోనే లేవు, బైబిల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎట్లా ఉండాలి, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా ఉండాలి, ఇలాంటి పరిస్థితుల్లో మన మనస్తత్వము మన ఆలోచన విధానాలు ఏ విధంగా ఉండాలి అనేది ఈరోజు ఒక సంఘటన ద్వారా దేవుని యొక్క వాక్యములో మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఇర్మియా ప్రవక్త గ్రంథం 37వ అధ్యాయము 11 నుంచి 21వ వచనం వరకు ఈ భాగాన్ని కనుక చదివితే, అక్కడ ఇర్మియా ప్రవక్త మరి అంతకు మునిపే తనకు భూమి కొనుక్కోవడం జరిగేది. ఆ భూమిని బెన్యామీను గోత్రములో భాగములో ఉన్నటువంటి ఆ భూమిని చూడ్డానికి ఇర్మియా వెళ్ళాడు. అంటే అంతకుముందు వెళ్ళలేకపోయాడు. ఎందుకు వెళ్ళలేకపోయాడు? ఎందుకంటే ఐగుప్తియులు తర్వాత ఈ బబులోను దేశము దేశస్థులు మొత్తము చుట్టుముట్టారు. ఎవరిని? ఈ యొక్క యూదా ప్రజలను. అంటే వీళ్ళు ప్రాకారం కలిగినటువంటి పట్టణాల్లో వీళ్ళు దాక్కున్నారు. ప్రాకారం కలిగినటువంటి పట్టణాల్లో వీరు ఉంటారు. కాబట్టి ఆ శత్రువులంతా కూడా బయట దండు పాలెంలో బయట ఉండి మరి ఎవరైతే బయటకు వస్తారో చంపాలని లేకపోతే ఆ పట్టణాన్ని ఆక్రమించుకోవాలని ఎదురు చూస్తారు. ప్రాకారం కలిగినటువంటి పట్టణాలను ఆక్రమించుకోవడం అంత సులువు కాదు. ఎందుకంటే ప్రాకారం మీద సైన్యం ఉంటుంది. మరి వాళ్ళు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళను బాణాలతో కానీ వడిసెలతో కానీ చంపడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు సమయము కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఫరో సైన్యము వస్తుంది అని చెప్పి మరి వీళ్ళు భయపడి వీళ్ళు వెళ్ళిపోతారు. బబులోను సైన్యం వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఈ యొక్క ప్రాకారపు ద్వారాలు గడియలు తెరవబడతాయి. అప్పుడు ఇర్మియా ప్రవక్త ఏం చేస్తాడంటే తన గోత్రానికి వెళ్తాడు. మనం 11వ వచనములో చదువుకోవచ్చు. ఫరో దండునకు భయపడి కల్దీయుల దండు యెరూషలేము ఎదుట నుండి వెళ్ళిపోగా. చూడండి, ఈయన యెరూషలేములో ఉన్నాడు. ఎవరు? ఇర్మియా ప్రవక్త యెరూషలేములో ఉన్నాడు. ఫరో బబులోను దండు కల్దీయుల దండు చుట్టూ ఉన్నది కాబట్టి యెరూషలేము ప్రాకారపు ఆ గవెనులు వేయబడ్డాయి. ఎవరు కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు, లోపలికి రావడానికి వీల్లేదు. ఎక్కడ పట్టణాల్లో అక్కడ ఉన్నారు. అయితే మరి ఎప్పుడైతే ఫరో యొక్క సైన్యానికి భయపడి ఈ యొక్క కల్దీయుల దండు వెళ్ళిపోయిందో అప్పుడు ద్వారాలు తీయబడ్డాయి. అంటే ఇతరులు ఈ పట్టణంలో ఉన్నవారు ఆ పట్టణంలోనికి, ఇప్పుడు చూస్తున్నాం మనం, వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎక్కడోళ్ళు అక్కడనే ఉంటారు. ఇక్కడోళ్ళు అడ్డుపోలేరు, అటోళ్ళు ఇటు రాలేరు. కరోనా అప్పుడు ఎక్కడోళ్ళు అక్కడనే ఉన్నారు. ఎక్కడ గేట్లన్నీ అంటే రోడ్లన్నీ బ్లాక్ చేశారు. కాబట్టి ఎవరి ఇళ్లలో వాళ్ళనే ఉండాలి అని చెప్పేసి ఎక్కడికి పోవడానికి వీల్లేదు. ఏ దేశంలో ఉన్నవాళ్ళు మన వాళ్ళు బయటికి పోయినా అక్కడోళ్ళు అక్కడనే ఉండిపోయారు. మరి ఇటు రాలేకపోయారు. కరోనా అంతా అయిపోయినాకనే తిరిగి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి రాగలిగారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇలాంటి పరిస్థితులను మనము
చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా అదే విధంగా మరి ఎప్పుడైతే కల్దీలు వెళ్ళిపోయారో అప్పుడు ఇర్మియా, అందరు ఇర్మియానే కాదు అందరూ కూడా ఎవరి గ్రామాలకు వారు వెళ్ళడానికి అవకాశం వచ్చింది. అప్పుడు ఇర్మియా ప్రవక్త ఎక్కడికి పోయాడు అంటే 12వ వచనంలో ఇర్మియా బెన్యామీను దేశంలో తన వారి యొద్ద భాగము తీసుకొనుటకై యెరూషలేము నుండి బయలుదేరి అక్కడికి పోయెను. అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా. చూడండి, ఇక్కడ అంటే ఇతర విషయాలు నేను ఎక్కువ దాన్ని ఫోకస్ చేయట్లేదు, ఎందుకంటే మనం చెప్పాల్సుకున్నటువంటి విషయము ఒకటి ఉంది కాబట్టి. తర్వాత ఈరియా అను కావలివారి అధిపతి అక్కడ నుండెను. అతడు హనన్యా కుమారుడైన షెలేమియా కుమారుడు. అతడు ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొని నీవు కల్దీయులలో చేరబోవుచున్నావని చెప్పగా. చూడండి, ఇర్మియాను పట్టుకొని ఏమంటున్నాడట, నువ్వు కల్దీలతో చేరబోతున్నావు, కల్దీలతో కలవబోతున్నావు. ఎందుకంటే ఆ రోజుల్లో చాలామంది వారి ప్రాణాలు దక్కించుకోవడానికి ఏం చేసేవారు, కల్దీలకు వారు వెళ్ళి లొంగిపోయేవారు. ఏం చేసేవారు, కల్దీలకు లొంగిపోయేవారు. మీరు మీ ప్రాణాలను మేము హాని చేయము, మిమ్మల్ని చంపం అని అన్నప్పుడు ఏం చేసేవాళ్ళు, కొంతమంది మరి రాజు మాటను కాదని మరి తమ ప్రాణాలకు భయపడి దక్కించుకోవడానికి వెళ్ళి వారికి లొంగిపోయేవారు, వారికి బానిసలుగా జీవించేవారు. తర్వాత ఇంకో కొంతమంది ఏం చేసేవాళ్ళు, ఈ యొక్క పట్టణం యొక్క రహస్యాలు చెప్పేవాళ్ళు. పట్టణం ఎట్లా ఉంటుంది, ఎట్లా పోవచ్చు, పట్టణంలో ఎవరెవరు ఉన్నారు, పట్టణంలో ఏం జరుగుతుంది అని కొంతమంది రహస్యాలు చెప్పి లబ్ధి పొందేటువంటి వాళ్ళు. అయితే ఇర్మియా మీద కూడా ఒక అపోహ వచ్చేది. అతడు మరి యెరూషలేము నుంచి బెన్యామీను ప్రాంతానికి వచ్చాడు కదా, కాబట్టి ఇతడు మరి యెరూషలేమునకు యూదా ప్రజలకు విరోధంగా ప్రవచనాలు చెప్తా ఉన్నాడు. చెప్తున్నటువంటి దాన్ని బట్టి ఈ యొక్క వ్యక్తి అధిపతి ఏం ఊహించుకుంటున్నాడంటే, నువ్వు కల్దీయులతో చేరబోతున్నావు, నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోతున్నావు అని ఏమయ్యాడట, ఆలోచించాడు. అప్పుడు ప్రవక్త ఏమంటున్నాడనంటే, ఇర్మియా అది అబద్ధము, నేను కల్దీయులలో చేరబోవుట లేదనెను. ఏం చేస్తున్నాడు అప్పుడు ఇర్మియా ఏమన్నాడు, నేను కల్దీయులతో చేరబోవడం లేదు, అది అబద్ధం. కానీ ఆ అధిపతి ఏమంటున్నాడనంటే, అయితే అతడు ఇర్మియా మాట నమ్మనందున ఇర్మియాను పట్టుకొని అధిపతుల దగ్గరకు తీసుకొని వచ్చాను. చూడండి, ఇక్కడ ఇర్మియాలో ఎలాంటి అంటే అతడు యెరూషలేమునకు విరోధంగా ప్రవచించినప్పటికీ అతడు ఏదో తన ప్రజల యొక్క నాశనాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి కాదు, ప్రజలు నశించిపోవాలని ఆశపడినటువంటి తలంచినటువంటి వ్యక్తి కాదు. ఏం చెప్తా ఉన్నాడు అని అంటే, మళ్ళీ ఇంకొక ప్రవచనం కూడా చెప్పాడు, మీరు కల్దీలకు లొంగిపోండి, నేను శిక్షను తప్పిస్తానని కూడా అతడు ప్రవచించినటువంటి వ్యక్తి. కానీ కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తున్నారు, లేదు లేదు వాళ్ళకి మనం లొంగొద్దు, మనం అసలు లోబడొద్దు అని చెప్పేసి కొంతమంది ప్రవక్తలు ప్రవచిస్తూ ఉన్నారు. కనుక ఆ అబద్ధ ప్రవక్తల ప్రవచనాలనే వీళ్ళు నమ్ముతూ ఉన్నారు. కానీ ఇర్మియా ప్రవక్త ఏం సలహా ఇచ్చాడనంటే, మనం వాళ్ళకు లొంగిపోతే కనుక మన వాళ్ళని శిక్షించరు, మనకు శిక్ష తప్పుతుంది అని చెప్పేసి అతనికి సలహా ఇచ్చినప్పటికీ ఇతని మాట వినరు వీళ్ళు. లేదు లేదు మనల్ని ఐగుప్తులు ఆదుకుంటారు, ఐగుప్తుల మీద ఆధారపడకండి, వాళ్ళు మనల్ని రక్షించలేరు, కాపాడలేరు అని చెప్పేసి చెప్పినా కూడా ఏం చేస్తారట, ఆ యొక్క అబద్ధ ప్రవక్తల మాటలే నమ్ముతారు. ఇలాంటి భయంకరమైనటువంటి అపోహల్లో, భయంకరమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వీళ్ళు ఇప్పుడు ఇర్మియా ఆలోచించినటువంటి దాన్ని చేస్తున్నాడు అని అనుకుంటున్నారు. ఏమనంటే, నువ్వు కల్దీయులతో కలిసి మరి వాళ్ళతో కలిసి ఏం చేస్తున్నావు, మమ్మల్ని అప్పజెప్పాలనో లేకపోతే నువ్వు వాళ్ళతో కూడా మా రహస్యాలను తెలియజెప్పావు అని చెప్పేసి అతని మీద ఒక నిందను మోపుతా ఉన్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ నింద కంటే కూడా అతడు ఆలోచించినటువంటి దాన్ని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని పర్యాయాలు నువ్వు చెయ్యకున్నా, లేదా ఒక విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పకున్నా చెప్పావని, లేకపోతే ఫలానా దగ్గరికి వెళ్ళకున్నా వెళ్ళావని, ఫలానా మాటలు మాట్లాడకున్నా మాట్లాడావని, నవ్వకున్నా నవ్వినవని, ఏడిసినా ఏడలేదని, లేతే ఏడవకున్నా ఏడిసినవని, ఇట్లాంటి అన్నీ ఏమైతే అంటే ఎదుటి వాళ్ళు ఎప్పుడైతే మన గురించి అపోహపడతారో, మన గురించి అనుకుంటారో, లేదు లేదు నువ్వు చేసినావు, లేదు లేదు నువ్వు చెప్పినావు, లేదు లేదు నువ్వు అన్నావు, లేదు లేదు నువ్వు తీసుకున్నావు, లేదు లేదు నువ్వు ఈ యొక్క పని చేసినావు, నీ ఉద్దేశం నాకు తెలుసు, ఫలానా రూమ్ పోకున్నా పోయినవని, ఫలాంతో తిరగకున్నా తిరిగినవని, ఫలానోళ్ళకి ఫోన్ చేయకున్నా ఫోన్ చేసినవని,
ఎందుకంటే మీ హృదయాలు నాకు తెలుసు కదా, అర్థం చేసుకుంటాను. ఎందుకంటే మీ హృదయాలు ఎంత వేదనతో ఉంటాయో ఆ సమయాల్లో, ఎంత ఆవేశములో ఉంటాయో, ఎంత బాధలో ఉంటాయో. ఇర్మియా, మరి నిజానికి ఇర్మియా కల్దీలతో కలవాలని ఆలోచన ఉందా? అసలు లేదు. కానీ అలాంటి ఆలోచన లేకున్నా, అలాంటి పని చెయ్యకున్నా అతడు చేస్తున్నాడు లేదు అని అధిపతుల దగ్గర తీసుకపోతే అధిపతులు ఏం చేశారట? కొట్టారట ఆయన. అధిపతులు ఏం చేశారు? మనం దేవుని యొక్క వాక్యంలో చదువుకుందాం. నేను కల్దీలతో చేరబోవటం లేదని అయితే అతడు నమ్మలేదు. అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతన్ని కొట్టి తాము బందీ గృహముగా చేసి ఉన్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతన్ని వేయించిరి. ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను. పిమ్మట రాజైన సిద్కియా అతన్ని రప్పించుటకు వర్తమానం పంపి ఏం చేశారట? అతన్ని కొట్టి అక్కడిని పడేశారు. అంతే. ఏమనిపిస్తుందా అలాంటి సందర్భంలో? ఎంత వేదన ఉంటుంది చెప్పండి. ఇక్కడ చెయ్యనటువంటి నేరమే కాదు, అంటే చెయ్యకున్నా యోసేపు విషయంలో కూడా చెయ్యకున్నా చేసిండని అపోహ. ఇట్లా మన గురించి మన హృదయంలో ఆలోచన లేకున్నా, లేదా మన హృదయంలో అలాంటి తలంపు లేకున్నా, మన హృదయంలో అలాంటి మనస్తత్వం లేకున్నా, ఆ ఎదుటివారి ఎడల మన హృదయంలో ఎలాంటి కీడు చేయాలన్నటువంటి ఆలోచన లేకున్నా, శత్రుత్వము లేకున్నా, పగ లేకున్నా, కక్ష లేకున్నా ఉన్నది అని కొంతమంది బలంగా నమ్ముతారు. కొంతమంది ఎట్లా నమ్ముతారట? ఈరియాలాగా ఏం చేస్తారట? కొంతమంది బలంగా నమ్ముతారు అన్నట్టు, చాలా బలంగా. అసలు ఎంత బలంగా అంటే విశ్వాసము కంటే కూడా, యేసు ప్రభునందు బలమైన విశ్వాసము కంటే కూడా బలంగా నమ్ముతారు ఆ విషయాన్ని. వాళ్ళు అంత బలంగా నమ్ముతారు. అంటే ఒక్కోసారి ఈ విశ్వాసమైన కదులుతుంది కానీ అది కదలదు అన్నట్టు. అంటే అది కదలచ్చబడినటువంటి బలమైన ఒక నమ్మకం వారికి. ఏంటిది? వాళ్ళు అన్నారు అని, వాళ్ళు చేశారు అని, వాళ్ళు చెప్పారు అని, వాళ్ళు తలంచారని, వారు అలాంటి వారని. సరే, అది ఎంత బలమైనగానూ నమ్మినా ఈరోజు దాన్ని విడిచిపెట్టు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే నువ్వు అలాంటి బాధ అనుభవిస్తున్నావు కాబట్టి ఏం చేస్తున్నావు? నువ్వు కూడా దానికి బాధితుడవే. ఏ బాధితుడు? వరద బాధితుడు కాదు, ఇలాంటి అపోహ బాధితుడివి. అపోహ బాధితులు. నాకు కూడా కొత్త పదం వచ్చింది తెలుగులో. ఏంటిదట? అపోహ బాధితులు. ఏ బాధితులు వీళ్ళు? అంటే వీళ్ళు ఏం చేయకున్నా, వీళ్ళు ఫోన్ చేయకున్నా చేశారు అని కొంతమంది నీ మీద బలంగా నమ్మేటువంటి వాళ్ళు ఉంటారు. నువ్వు మాట్లాడకున్నా మాట్లాడవని బలంగా నమ్మేటువంటి వాళ్ళు ఉంటారు. నువ్వు వాళ్ళతో చేయి కలపకున్నా కలిపావని బలంగా నమ్ముతారు. నేరం చేయకున్నా చేశావని బలంగా నమ్ముతారు. ఇలాంటి ఈ అపోహ బాధితులు ఎవరైతే ఉన్నారో ఇర్మియాలాగా, మరి వాళ్ళు ఏం చేయాలి? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు మరి ఈ విధంగా వీళ్ళకి జరిగేది? ఎందుకు మరి ఇర్మియా అతడు మంచినే చెప్పాడు కదా, ఏమైనా కీడు చేశాడా? నిజంగా ఇర్మియాలో ఎలాంటి కీడు చేయాలి, ఈ ప్రజల కీడు కోరుకున్నటువంటి వ్యక్తి? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ ప్రజల గురించి ఏమైనా కీడు మాత్రమే కోరుకుంటాడు ఈయన, కీడునే కోరుకుంటున్నాడు, మంచిని కోరనటువంటి వ్యక్తి. మీకా ప్రవక్త గురించి కూడా అహాబ్ ఏమనుకుంటున్నాడు? నా గురించి కీడే చెప్తాడు కానీ మంచి చెప్పడు. మరి నిజంగా ఒక ప్రవక్త, నిజంగా ఒక దైవజనుడు, నిజంగా ఒక నీతిమంతుడు, నిజంగా ఒక దేవుని కుమారుడు, దేవుని బిడ్డ, దేవుని కుమార్తె ఇలాంటి కీడు కోరుకునేటువంటి మనస్తత్వం ఉంటుందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఎదుటి వాళ్ళు నీ గురించి 100 కాదు 1,00,000 అపోహపడని, కానీ ఇర్మియా ప్రవక్త ఏం చేస్తా ఉన్నాడు? దాన్ని భరించాడు, సహించాడు. ఆయనను కొట్టినా,
ఆ అధిపతులు ఎంతగా ఆయనను కొట్టినా బాధ పెట్టినా మరి ఆయనను దూషించినా కూడా ఆయన భరించాడు. తర్వాత ఆయన చెరసాల్లో పడేసినా కూడా ఆయన భరించాడు, నిరీక్షించాడు. ఎందుకు? మనము సత్యము కొరకు నిలబడినప్పుడు ఇలాంటివి మన జీవితంలో జరుగుతాయి. మనము సత్యము కొరకు ఎప్పుడైతే నిలబడతామో, సత్యము కొరకు ఎప్పుడైతే మనము సాక్షిగా ఉంటామో, సత్యములో మనము జీవిస్తామో, ఇలాంటివి మనకు కలుగుతాయి. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, నువ్వు సత్యాన్ని విడిచిపెట్టు, నీకేం కలగదు, ఎవరేమనుకోరు నీ గురించి. కానీ సత్యము కొరకు మనం నిలబడినప్పుడు, యేసు ప్రభు గురించి కూడా రకరకాల అపోహలు పడ్డారు. ఎందుకు? అతడు సత్యము పలికినందుకు. ఈరోజు నీ జీవితంలో నువ్వు సత్యంగా నిలబడ్డప్పుడు, సత్యంగా నడుస్తున్నప్పుడు, సత్యంగా నువ్వు ఆయన మార్గములో వెళ్తున్నప్పుడు, ఆ సత్యమైనటువంటి వాక్యమును చేతబట్టుకున్నప్పుడు, ఆ సత్యమైన మాటలు నువ్వు చెప్పినప్పుడు, ఆ సత్యమైనటువంటి ప్రవచనమును చెప్పినప్పుడు, నీ జీవితంలో ఇలాంటి అపోహలకు మనుషులకు కలుగుతాయి. కలిగినంత మాత్రాన మనం సత్యాన్ని విడిచిపెట్టాలనా? అయ్యో, నేను మంచి చేసిన కదా, నేను సత్యం కొరకే నిలబడ్డాను కదా, నేను మరి పలికింది సత్యమే కదా, నేను ఎలాంటి అపోహ పడలేదు కదా, ఇలాంటి మనస్తత్వం నాలో లేదు కదా, ఇలాంటి కీడు చేయాలన్నటువంటి తలంపు నాలో లేదు కదా, మరి వీళ్ళు ఇట్లా అనుకుంటారు కదా అనుకున్నంత మాత్రాన మరి ఆయన ఇర్మియా ప్రవక్త కీడు చేసిన వాడయ్యాడా? అనుకున్నంత మాత్రాన కల్దీలతో కలిశాడా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి అపోహలు మన మీద కొంతమంది అనుకోవచ్చు, అపోహ పడతారు, పొరపాటు పడతారు మన మీద. మనం సత్యములో జీవిస్తున్నప్పుడు, మనం యథార్థంగా నడుస్తున్నప్పుడు, ఎందుకంటే మనం చెప్పేటువంటి మాటలు, ఇర్మియా యొక్క మాటలు ఎలాంటి మాటలు? మనము ఆ యొక్క కల్దీల నుంచి ఏ మాత్రం కూడా తప్పించుకోలేము కాబట్టి మీరు వారితో కలిస్తేనే మంచిది అని ఒక దేవుని ఆత్మ ద్వారా చెప్పినటువంటి మాటలను బట్టి అయితే ఈయన కలుస్తాడు కావచ్చు, అందుకే చెప్తాడని అపోహపడ్డారు. ప్రియమైనటువంటి దేవుని, మనం చెప్పే మాటలను బట్టి కొంతమంది ఏమవుతారు? ఒకవేళ ఆ ఉద్దేశం మనకు లేకున్నా, అలాంటి మనస్తత్వం మనకు లేకున్నా ఏం చేస్తారంటే మన మీద అపోహపడతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి అపోహ పడ్డటువంటి పరిస్థితుల్లో నువ్వు ప్రభువునే మాత్రమే అంటుపెట్టుకొని నువ్వు జీవించాలి. ఇర్మియా ప్రవక్త నిలబడ్డాడు. అతనికి ఏం జరిగేదనంటే మనం చదువుకుందాం దేవుని యొక్క వాక్యములో. ఇర్మియా చెరసాల్లో పిమ్మట రాజైన సిద్కియా అతన్ని రప్పించుటకు వర్తమానం పంపి, చూడండి, అతడు దాన్ని భరించు సహిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఎవరు పిలిచాడట? రాజే తనను పిలిచాడు. ఆ బందీ గృహలో నుంచి అతన్ని పిలిపించారు. తర్వాత ఏ మాట అయినా వచ్చెనా అని అడిగినాడు. బబులోను రాజు చేతికి అప్పగింపబడదని మాట వచ్చెనని చెప్పాడు. అప్పుడు ఏమంటున్నాడు అనంటే, నేను నీకేమైనా, నీ సేవకులైన ఈ ప్రజలకైనా ఏ పాపము చేసినందున నన్ను చెరసాలలో వేసితివి. చూడండి, అతనిలో ఎంత బాధ ఉన్నదో. మనకు కూడా బాధ ఉంటుంది. నేను ఏం పాపం చేసిందని, నేను ఏమన్నానని, నేను ఆమె గుంజుకున్నా, తిట్టిన్నా, ఆమెను చూసిన్నా, ఆమెను దూషించిన్నా, ఆమె లాక్కున్నానా, ఆమె జోలికి పోయినా, ఆమె జోలపాట పాడినా, ఆమె జల్లర పట్టిన్నా, ఆమె చెప్పిన్నా, ఆమె ఇన్ని చేసినా కూడా ఇక పాపాల లిస్ట్ బయలుదేరుతుంది వాళ్ళది. కొంతమంది వేరే వాళ్ళ పాపాల లిస్ట్ బయట పెట్టడం అంటే ఫస్ట్ ఉంటారు. మరి నీ లిస్టు కూడా చూసుకో, వాళ్ళ లిస్టు తర్వాత చూద్దు. ఈ మామూలు కిరాణా షాపు బిల్లు ఎట్లుంటుందట? పొడుగ్గుంటుంది. మామూలుగా వేరే బిల్స్ ఏమో చిన్నగా ఉంటాయి, కానీ కిరాణం బిల్లు ఎట్లుంటుందట? పొడుగ్గుంటుంది. ఎందుకంటే చాలా ఉంటాయి కాబట్టి. అట్లనే వీళ్ళది కూడా పాపాల లిస్టు పొడుగ్గుంటుంది. నేనేం చేసిన, సహజం, మనస్తత్వం. అట్లా అని వాళ్ళని నిందించలేదు ఆయన, వాళ్ళని దూషించలేదు. ఈ జనులకు నేనేం చేశాను అని తన బాధ చెప్పుకున్నాడు, కానీ ఆ జనుల మీద నిందను మోపలేదు. ప్రియమైనటువంటి బిడ్డ, రాజును వేడుకున్నాడు. అప్పుడు రాజు ఏం చేశాడు? అతన్ని
రాజా నా ఏలినవాడ చిత్తగించుము, వినుము, చిత్తగించి నా మనవి నీ సన్నిధి రానిము, నేను అక్కడ చనిపోకున్నట్లు లేఖికుడైన యోనాతాను ఇంటికి నన్ను మరలా పంపకము. తన కొరకు వేడుకున్నాడు. వాడు ఇట్లా చేశాడు, వాడు ఇట్లా అనుకున్నాడు, వాడు అట్లా అనుకున్నాడు, ఇగో వీడు నన్ను కొట్టిండు అని వాళ్ళ మీద చెప్పలేదు ఆయన. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎప్పుడైతే తన ప్రాణము కొరకు రాజు దగ్గర వేడుకున్నాడో రాజు ఏం చేశాడు? కాబట్టి రాజైన సిద్కియా సెలవీయగా బంటులు బందీ గృహశాలలో ఇర్మియాను వేసి పట్టణంలో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధుల్లో నుండి అనుదినము ఒక రొట్టె అతనికి ఇచ్చుచూ వచ్చిరి. అంటే అప్పటిదాకా రొట్టెలు కూడా ఇయ్యలేదు ఆయనకి, ఆహారం కూడా పెట్టలేదు. కానీ రాజు ఆజ్ఞాపించి అతని ప్రాణాన్ని రక్షించి తర్వాత అతనికి ఆహారం పెట్టారు. అపోహపడ్డవారు చనిపోయినరా? ఎవరి మీద అయితే అనుకున్నారో వాళ్ళు చనిపోయినరా? ఇర్మియా చనిపోయిందా? ఈరియా చనిపోయిందా? ఇర్మియా చనిపోయిందా? ఈరియా. ఆయన పేరేం పేరు? ఈరియా. ఆయన పేరు అక్కడ ఇరియా. ఆ అధిపతి ఎవరు? ఇరియా. ఇరియా చనిపోయింది కానీ ఇర్మియా చనిపోలే. అపోహపడ్డటువంటి వ్యక్తి చనిపోయింది కానీ ఎవరి మీద అపోహపడ్డాడు ఆయన చనిపోలేదు. అంటే నీవు సత్యము కొరకు నువ్వు నిలబడినప్పుడు నువ్వు చనిపోవు, నీకు మరణం రాదు. ఈ లోకంలో శ్రమలు కలగొచ్చు ఆ అపోహ వలన, కానీ తప్పకుండా దేవుడు నిన్ను తప్పిస్తాడు. తప్పకుండా దేవుడు నిన్ను వాటిని నుంచి కాపాడుతాడు, రక్షిస్తాడు. ఎప్పుడు? నువ్వు ప్రభు పక్షాన నిలబడ్డప్పుడు. అంతేగాని వాళ్ళ పాపాల లిస్టు బయట పెట్టినప్పుడు కాదు, ఇక వాళ్ళని తిట్టినప్పుడు కాదు. వీడు నాశనంగాను, వీడు పాడుగాను, వీడు నన్ను ఇట్లా అనుకున్నాడు, అట్లా అనుకున్నాడు, వీడు చూసిండు, వీడు నన్ను నవ్విండు, ఇట్లా అన్నాడు, నా మీద ఇట్లా ఆలోచించిండు, నేను చేయకుండా నా మీద ఈ నేరాలు మోపుతాండ్రు, దాని సంగతి తెలియదా, వాడి సంగతి తెలియదా, నాకు అది సాటుగా ఫోన్ చేసింది తెలియదా, నేను చేయకుండా నేను చేసిందని చెప్తాంది. ఈ కోప ఆవేశాల్లో వీళ్ళ పాపాల కంటే వేరే వాళ్ళ పాపాలు బయటకు వస్తాయి బాగా. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు వేరే వాళ్ళ పాపాల గురించి, వేరే వాళ్ళ నాశనం గురించి ఆలోచించకు. నీ ప్రాణాన్ని రక్షించుకునే మార్గాన్ని వెతుకు. నీ ప్రాణాన్ని ఎవరు రక్షించగలుగుతారు? దేవుడు. కాబట్టి ఇర్మియా ఏం చేశాడంటే దేవుణ్ణి వేడుకున్నాడు, సత్యం కొరకు నిలబడ్డాడు, రాజును వేడుకున్నాడు, దేవుడు అతన్ని కాపాడాడు, తప్పించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన వాగ్దానము ఆయన నెరవేరింది. ఈ ప్రజలు నిన్ను ఎన్ని ప్రయత్నాలు చేసినా నిన్ను తప్పించుటకు, రక్షించుటకు, కాపాడుటకు నేను ఉన్నాను అని దేవుడు ఇర్మియాకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తన జీవితంలో నెరవేర్చాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, కాబట్టి ఈ లోకంలో నీ గురించి ఎంతమంది ఏమనుకున్నా కూడా నువ్వు బాధపడనవసరం లేదు, కృంగిపోనవసరం లేదు. నువ్వు చేయనప్పుడు నువ్వు దేవుని కొరకు, సత్యము కొరకు అదే రీతిగా, అదే విశ్వాసముతోటి, అదే నమ్మకముతోటి ప్రభులో నిలబడు, నువ్వు ముందుకు సాగు. అంతేగాని ఒకవేళ నీవు నిజంగా చేస్తే ఆ తప్పును సరిదిద్దుకో, క్షమాపణ కోరుకో, మారు మనసు పొందు, దేవుని సత్యములో నడువు. ఎందుకంటే వెలుగు కొరకు, సత్యము కొరకు, మనము వాక్యము కొరకు, మరి యేసు ప్రభు కొరకు మనం నిలబడినప్పుడు ప్రజలు ఇలాంటివి అపోహపడతారు. ఇప్పుడు మన మందిరాన్ని చూసి అబ్బో పాలయ్య దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో అపోహపడతారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు మేము ఇంగ్లాండ్ పోయి వచ్చినాం. ఇంగ్లాండ్ పోయితే ఆ ఇంగ్లాండ్ వచ్చేటప్పుడు మా పోయేటప్పుడు ఆ సూట్ కేసు పెద్దవి ఉంటాయి కదా, ఆ పెద్ద సూట్ కేసులో మొత్తం డబ్బులే అట, మొత్తం పైసలే తీసుకొచ్చిరట, 2 ఆ సూట్ కేసులల్లా పెద్ద పెద్ద అట. అంటే ఆ పెద్ద పెద్ద సూట్ కేసులు డబ్బు తెస్తే ఎయిర్పోర్ట్లో ఏమనరా? ఎయిర్పోర్ట్లో ₹1,00,000 తీసుకపోతేనే పట్టుకుంటాడు వాడు. నువ్వు పెట్ట నిండా డబ్బులు తీసుకొస్తే అంటే మనిషి అపోహలు అట్లుంటాయి అన్నట్టు. అది నవ్వాలన్నా ఏడవాలన్నా మాకు అర్థం కాలేదు. ఎంత అపోహ అంటే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారో, వారానికి 25 లక్షలట, 50 లక్షలట అపోహ. ఇచ్చేదే ₹10. ₹10 ఇస్తే 50 లక్షలు అవుతాయా? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే మనిషికి ఇట్లాంటి అపోహలు ఉంటాయి. కాబట్టి వారి అపోహలను బట్టి మనం కృంగిపోనవసరం లేదు, బాధపడనవసరం లేదు. సత్యమును మనం ఎరిగి ఉన్నాం,
సత్యము కొరకు నిలబడాలి, సత్యములో నడవాలి, సత్యములో జీవించాలి. ఆ సత్యమే మనల్ని రక్షిస్తుంది, కాపాడుతుంది, దేవుడు ఆశీర్వదిస్తాడు.